జై శ్రీకృష్ణ. నేను శ్రీదేవి శ్రీనివాస్. నేను మీకు ఈరోజు ఒక కథ లాంటి కళ ఎందుకు అన్నాను అనుకుంటున్నారు తెలుసా? నాకు కళ్ళు వస్తాయి, అందరికీ కళ్ళు వస్తాయి సహజంగా. అదేంటో నాకు చిత్ర విచిత్రమైన కళ్ళు ఒక్కొక్క ఎపిసోడ్లో అయితే పెద్ద స్టోరీలు వెళ్ళిపోతాయి. ఒక్కోసారి ఇంగ్లీష్ మూవీలు ఏమంటారు, ట్రాజడీ మూవీస్ లాగా కొన్ని సిరీస్ లాగా వెళ్తాయి. ఎందుకంటే నేను ఎక్కువ శాతం సిరీస్ అవి చూస్తూ ఉంటాను కాబట్టి. సో కళ్ళలోకి వెళ్దాం, అందువల్ల వస్తాయి. అందుకే కథ లాంటి కళ అనమాట. చాలా కథలు ఉంటాయి నా కళలో. సో కళలో ఏమైందంటే, ఈ చుట్టూ మా బిల్డింగులు, అపార్ట్మెంట్ చుట్టూ, సొసైటీ చుట్టూ బాగా డెకరేషన్ చేశారు. పేపర్లు గీపర్లు అంతా కట్టేసి చాలా బాగా కట్టారు. ఏదో పండగలకు కానీ ఉత్సవాలకు కానీ చేస్తారు చూసారా, అట్లా కట్టారనమాట. అట్లా కట్టేసి పెట్టారు. అందరు గుళ్ళకి వెళ్ళి వస్తున్నారు, పూజ చేసుకొని వస్తున్నారు. నన్ను అడిగారు మా ఎదురుంటో, నువ్వు రావా వెళ్ళవని. నాకు లేదులేండి, నేను వెళ్ళి వస్తున్నారని ఉన్నారు. ఈ చూస్తూ ఉంటే ఈలోపు ఏమైంది, భోజనాలు కూడా జరుగుతున్నాయి, అందరూ భోజనం చేస్తున్నారు. రావంటే వద్దు, నేను రావాలని లేదన్నాను. మా చిన్నోడు, మా బాబు, మా దాదా కూడా పంచలో కూర్చున్నాడు, ఈయన లోపల ఉన్నాడు, నేను ఉన్నాను. సరే అందరూ వెళ్ళి వస్తూ ఉంటే అందుట్లో ఒక పెద్ద జంట, అంటే వృద్ధ జంట, నడి వయసు పైన ఉంటారు. వాళ్ళకు కొడుకో కూతురో తెలియదు, అల్లుడో కోడలో తెలియదు అనమాట. సో వాళ్ళు ఒక మనవడు, ఒక కుటుంబం వెళ్ళి వస్తా చక్కగా పంచగించ కట్టుకుని ఆ మంచి చీర కట్టింది. వాళ్ళ ముఖ వచస్సు ఎంత బాగుందంటే చూసే కొద్దీ చూడాలనిపించేంత వాళ్ళ ఫేసుల్లో కళ ఉంది ఆ ఫ్యామిలీలో. వాళ్ళకు ఒక మనవడు. పోతే ఆ మనవడు తీసుకుని వస్తా ఒక పెద్ద వ్యక్తి, ఒక పెద్ద ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, మా బాబు చెప్తాడు వింటారా అనేసి. ఆయన అన్నాడు, ఏదమ్మా చెప్పు అన్నాడు. అనగానే ఆ పిల్లోడు ఆ పఠనం ఎంత బాగా చేస్తున్నారంటే, ఆ స్తోత్ర పఠనం అంత బాగా చేస్తున్నారంట. వినటానికి శ్రవణానందం మామూలుగా మర్చిపోయేంత లేదనమాట. సో వాళ్ళు చెప్తా అంటే వాళ్ళ అమ్మమ్మో మరి ఆవిడ నాయనమ్మో, ఆవిడ కూడా గొంతందుకొని చెప్తా ఉన్నారు. అందరూ అదే పనిగా వాళ్ళని చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నారు అనుకుంటున్నారు? ఆ పిల్లవాడు ఎంత బాగా చెప్తున్నాడు, అట్లా చెప్తున్నారు. చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందంటే ఆ స్వరం కానీ ఆ స్పష్టత కానీ చాలా బాగా చెప్తుంది అనమాట. అందరూ వీడియోలు, ఫోన్లో, కాల్స్లో వేరే వాళ్ళు షూట్ చేస్తూ ఉన్నారనమాట. అంత బాగా జరిగింది. గుడి ఏదో పూజ మహోత్సవం లాగా ఉంది కదా, ఇక అందరూ వచ్చి వెళ్తూ ఉన్నారు. అందరూ అది చూస్తే నాకు ఎంత సంతోషం అనిపించిందో. అరే మనం నేర్పించగలుగుతామా? అసలు ఈ కాలంలో ఎంతమంది అలా నేర్పుతున్నారు వాళ్ళ పిల్లలకి? ఏదైనా కానీ ఒక మంత్రం కానీ, ఒక జపం కానీ, ఒక తపం కానీ. అసలు ఏంటి మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత వాళ్ళు నేర్పగలుగుతున్నారా లేదా? ఈ ఇంగ్లీష్ మీడియం వీటిల్లో పడిపోయి చాలామంది తెలుగుని అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. ఓకే, కానీ దానికి కూడా మంచి రోజులు రావాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటాను, మీరు కూడా కోరుకుంటారు. సరే, విషయానికి వస్తే అక్కడ అంతవరకు అయిపోయినాక మా ఎదురింటి ఆవిడ బాంగ్ అంటే మనకి మహాశివరాత్రికి శివుడి దగ్గర మజ్జిగలో సల్లలో మత్తు, అది ఆకులు నూరేసి బాంగ్ అంటారు. దాని తెలుగులో ఏమంటారు, బాంగ్ కలిపేసి మత్తు అనమాట, కలిపేసి ఇస్తారు అందరికి మజ్జిగ. హోలీ రోజు, శివరాత్రి రోజు అవి చేస్తారనమాట. హోలీకి బాగా చేస్తారు. అవి తాగుతూ ఉన్నారు. చిన్న పిల్లలే, ఇంత పిల్లలు మా ఇంటి ముందు ఉంటుంది, ఎంత ఉంటుంది దానికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి. అది ఇంకా పిల్లలు వస్తే వాళ్ళ నాయనమ్మ వాళ్ళకి మజ్జిగలో ఐస్నే తాగండి ప్రసాదం తాగండి, అది ప్రసాదం కిందే లెక్క అనమాట, మహాదేవుడిది. సో అది తాగండి అని తాపిస్తూ ఉన్నారు. తాపిస్తుంటే నేను వెళ్ళి చూస్తున్నాను, అన్నారు తాగు అన్నారు. సరే బాగా ఉన్నది కానీ, సరే నాన్న ఇంకొంచెం అది కొండలోంచి కొంచెం పోసేసరికి అవి తక్కువ ఉన్నాయి అని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చింది, పోసుకొని చాలా పెద్ద కుండ నిండా ఇచ్చింది. ఇస్తా మళ్ళీ అన్నం కూడా భోజనం చేయంటే వద్దని. వాళ్ళ ఇంట్లో అన్నీ చూస్తే ఇప్పుడైతే విడి ఇల్లు పెద్ద చిన్న మీటింగ్ ఉంటుంది, కానీ ఆ కళ్ళలో చూస్తే ఎంత పెద్ద ఇల్లు. ఆ ఇంటి చుట్టూ అంతా స్వీట్లు, వంట పనులు, వంట సామాను, వండేవి అవి ఇవి కూరగాయలు అవన్నీ ఉన్నాయి. వాళ్ళ కోడలు చెప్తున్నా ఇచ్చిరాపో, వాళ్ళ అబ్బాయి చెప్తున్నా ఇచ్చిరాపో, కూరగాయల కింద వాళ్ళకి భోజనానికి ఏర్పాట్లు చేయి, అక్కడ జరుగుతూ అంత పండగ వాతావరణం హడావుడిగా జరుగుతూ ఉంటే సరే తీసుకెళ్తూ ఉన్నారు, వాళ్ళు పెడతా ఉన్నారు. ఈవిడేం చేసింది, నాకు ఆ పక్కన స్వీట్స్ అవి డబ్బాలు గిబ్బాలు అంతే, ఇక భోజనం క్యాటరింగ్ లాగా జరుగుతూ ఉంది కదా, వాళ్ళు కిచెన్ నడుపుతారనమాట. సో ఇవన్నీ చదువుతూ ఉన్నాయి కదా. ఇక ఆవిడేం చేసింది, నాకు అన్నం ప్లేట్లో వేసేసి, ఇది దేవుడిది కదా తినండి అందరు తింటున్నారు కానీ వేరే గిన్నె నిండా మజ్జిగ. నేను ఆవిడని ప్రత్యేకించి అడుగుతుంది, ఏమడుగుతుంది సార్, దీంట్లో బాగా కలిపారా, दीदी इसमें भांग मिला है ना, यही वाला दे रहे हैं ना? वो बोल रहे हाँ यही वाला है, तू ले जा. वो बोला ठीक है दे दो, तो दे दिया. నేను చెప్పాను దీంట్లో బాగా కలిపారంటే కలిపారండి. సరే కలిపారు నిజంగా పక్క కలిపింది. సరే ఇంకా బహుకు బోల్ रही थी अरे सब्जी डाल करते तो इसको दीदी को
बोले ठीक है మా మమ్మీ దే రही हूँ సో मैंने बोला నాకు మజ్జిగలో కూర కూడా వేసిస్తాను అన్నం మజ్జిగ తీసుకొని నేను వస్తున్నా మా అబ్బాయి పంచలో కూర్చొని కుర్చీలో ఉన్నాడు నా కొడుకు ఏంట్రా అన్నాడు అసలు అక్కాల పొద్దున్నే లెగ్సేసి చూస్తే వాళ్ళ ఇంట్లోంచి ఎంత కమ్మని వాసన వస్తుందంటే వాళ్ళు ఎందుకో ఎవరికో చేస్తున్నారేమో. ఈ పక్కన ఈరోజు పెళ్లి జరిగింది ఒక పాపది. ఆ పెళ్ళికి పనులు వాళ్ళు ఏదో పనులు జరుగుతూ ఉన్నట్టున్నాయి. ఆ భోజనాలు అన్నీ జరుగుతున్నాయి. ఆ డ్రమ్ము వాళ్ళకి ఈ కళ వచ్చిందో, ఆ వాసనకి నేను విని చూసి వచ్చి పడుకోవటం వల్ల కళ వచ్చిందో, కళ అయితే బ్రహ్మాండంగా ఉంది. నాకైతే ఏమనిపించిందంటే మహాదేవుడే ఇంత మంచి ఆ బాంగు వచ్చిందంటే అది మహాదేవుడి ప్రసాదం. అన్నపూర్ణాదేవి అంత పెద్ద ఆవిడ విడిగా ఎవరికైనా భోజనం ఇదంటే ఆవిడ చేస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల అది ఒక కథ ఉంది, దాని స్టోరీ నేను మళ్ళీ చెప్తాను, ఆవిడ చెప్పారు నాకు. సో అంత ఇది మంచి కళతో లెగిసాను. మా ఆయన ఏమీ లేవే వంట చేయవే అంటూ ఉన్నాడు. సర్లే మా చేస్తా కాసేపు ఉండి చేస్తాలని పడుకున్నా. అప్పటికి టైం ఎంత అయింది మీరు గెస్ట్ చేసి చెప్పండి, కామెంట్లో నేను మీకు రిప్లై ఇస్తాను. నా కళ ఎలాగుంది, మీకు ఇలాంటి కళలు వస్తుంటాయా? విచిత్రమైన కళలు. మా ఫ్రెండ్ అంటుంది నిద్ర ఎక్కువ పోతున్నాగా అందుకే కళ్ళు వస్తున్నాయి అంటారు. మీకేమంటారు మీ ఫ్రెండ్స్, మీ వాళ్ళు, మీకు ఇలాంటి కళ్ళు వస్తున్నాయా? వస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లాంటి కళల స్టోరీలు ముందు చెప్పుకుంటూ వెళ్దాం వీలైనప్పుడల్లా. ఓకే, రాధే అందరికీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి. మరియు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి శ్రీదేవి శ్రీనివాస్ తరపున మరియు మీ స్నేహితుల తరపున కుటుంబ సభ్యుల తరపున అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామట. పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు శ్రీదేవి శ్రీనివాస్ మరియు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. సో మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిన్ను నీరు చల్లగా ఉండాలని, హెల్దీ ఫ్యామిలీ హెల్దీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మాతారన్ని మహాదేవుని కోరుకుంటున్నాం. రాధే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీదేవి శ్రీనివాస్.